కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మనము చాంద్రమానాన్ని అనుసరించి చైత్రాది మాసాలు మొదలుగా పుష్యమాసం దగ్గరికి వచ్చాము. పుష్యమాసము 10వ మాసము. అందున ధను సంక్రమణం మొదలుగా మకర సంక్రమణం వరకు కూడా రవి మకర రాశిలోకి ధనుర్రాశి నుంచి ప్రవేశిస్తాడు. మకర రాశి రాశ్యాధిపతి శని. పుష్యమాసము అనగా పుష్యమి నక్షత్రము పౌర్ణమి తిథి నాడు వస్తుంది కాబట్టి కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి మనకి పౌష్యమాసము అని మరి చెప్తోంది, మరియు పుష్యమాసము అని. పౌష్యము అనగా పుష్టి సంతుష్టి కలిగిన పౌష్యలక్ష్మిని మనం ఈ మాసం అంతా కూడా ఆరాధిస్తాము. ఈ మాసంలో చాంద్రమానాన్ని అనుసరించి పుష్యమాసంలో చాలామంది అడుగుతూ ఉంటారు, పూజలు ఏం చెయ్యరు కదండి, శూన్యమాసం కదా అని. శూన్యమాసం కాదండి, ఇది అత్యంత విశిష్టమైన మాసం. దేవతలకి ఆహ్వానం పలుకుతున్నాం. సూర్యభగవానుడి దగ్గర నుంచి దేవతలందరికీ కూడా లాంఛనంగా మనం ఆహ్వానం పలికే మాసము ఈ పుష్యమాసము. మరియు మార్గశిర పుష్యమాసాలకి మధ్య భాగంలో ధను సంక్రమణాన్ని అనుసరించి ధనుర్మాసంగా చెప్పుకునే ఈ మాసం అత్యంత విశిష్టమైనది. ఎప్పుడు కూడా మకర సంక్రాంతికి ముందుగా వచ్చే ఏకాదశినే మనం ప్రధానంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశిగా మనం చెప్పుకుంటాము. ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠమునందు దర్శనమిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమున వైకుంఠ ఏకాదశి ఈ మాసంలో చాలా అత్యంత విశేషమైనది. తరువాత భోగి పండుగ, తరువాత మకర సంక్రాంతి అనగా మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం, తదుపరి కనుమ, ముక్కనుమ. ఇవి చాలా అత్యంత విశేషమైనవి. దేవతలకు ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి మరింత విశేషము.